ఎన్సీఆర్టీ 9వ తరగతి పాఠ్యాంశంలో ఒక కొత్త చాప్టర్ని ఎన్సీఆర్టీ వాళ్ళు విడుదల చేశారు. అదేంటంటే ఎమర్జెన్సీ 1975 నుంచి 1977 వరకు జరిగిన ఎమర్జెన్సీకి సంబంధించిన సంఘటనలు 9వ తరగతిలో చేర్చడం జరిగింది. అయితే దీంతో పాటు ప్రియాంబుల్ పీఠిక నుంచి సెక్యులరిజం అనే పదాలను కూడా తొలగించినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వారి యొక్క అధికారాలు, వారి యొక్క విస్తృతమైన పవర్స్ని ఇదివరకు ఉండింది. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఉండాల్సిన రాజ్యాంగబద్ధ, అంటే మనం బీహార్కి సంబంధించి, కోల్కతాకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విస్తృత అధికారాలని సుప్రీంకోర్టు రూఢీ చేసింది. దాన్ని బేస్ చేసుకున్న ఏమో తెలియదు కానీ రాజ్యాంగబద్ధ సంస్థ ఇది కూడా, దీనికి రాజ్యాంగ శక్తులు ఉంటాయని కొత్త చాప్టర్లో చేర్చడం జరిగింది. అయితే దీని మీద కాంగ్రెస్ కానీ వాటి పక్షాలు కానీ దీని మీద విమర్శ చేస్తుంది. ఏంటంటే మీరు మరి ఆర్ఎస్ఎస్ కూడా ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొనలేదు కదా, దాన్ని కూడా చేర్చండి. దాని తర్వాత గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీద్ కూల్చివేతను కూడా చేర్చాలని కాంగ్రెస్ విమర్శ చేస్తుంది. చూద్దాం ఇది ఎక్కడికి దారితీస్తుంది. దీని మీద రాజకీయాలు పిల్లల దగ్గరికి కూడా వచ్చాయి. దాంతోపాటు దీన్ని ఎన్సీఆర్టీ ఎలా సమర్థించుకుంటుందో దీని పర్యవసానాలు మనం వేచి చూద్దాం.